మొదటి దఫా గాని రెండో దఫా గాని ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరేసింది వడ్డీకే సరిపోయింది. అసలు తీరలేదు. ఆ లక్ష అట్లాగే ఉండిపోయింది. ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే ₹2 లక్షల రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒట్లకి క్వింటాకి ₹500 అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు ₹70,000 కోట్ల కేవలం ఈ సంవత్సరాల కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది. ఇది తప్ప? ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. కరెంట్ అట కట్ అవుతుందట, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయట. నోరుంది కదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి కరెంట్ ఎంత? మేము వచ్చిన తర్వాత పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని 17,162 మెగావాట్, దాదాపు 2,000 మెగావాట్లు పైబడి ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరిగితే కూడా ఒక్క దగ్గర కూడా కరెంటు కట్టు కాకుండా నిత్యం 24 గంటలు కరెంట్ ఇస్తూ చివరికి ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది తప్ప? ముఖ్యమంత్రి గారట ఏది పడితే అది మాట్లాడతారు, రేషన్ల గురించి తెలియదని మాట్లాడుతున్నారు. ఏం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగారు, ఏ బేషన్ల గురించి ఆయనకు తెలియకపోతే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీళ్లని లేకపోతే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్లని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం వాడుకోవాలని చెప్పి లెక్కలతో సహా మొన్ననే కదా ప్రజాభవన్లో పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చి నీ ద్వారా జరిగిన నష్టాన్ని, బేషలు లేవు, బేషజాలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, గోదావరి నీళ్లు గాని కృష్ణా నీళ్లు గాని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చెప్పి ఆంధ్రాలో పోయి చెప్పొచ్చిన పెద్ద మనిషి కేసీఆర్ గారి మాటలు సైతం వీడియో ద్వారా చూపించి మీ వాస్తవాల్ని బయట పెట్టారని ఆందోళనతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి బేషన్ల గురించి తెలియదని చెప్తున్నాం. ఎస్, మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేసిన్ గురించి కానీ, గోదావరి నది బేసిన్ గురించి కానీ, లేకపోతే కృష్ణా నదిలో ఉన్న నీళ్ల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ల గురించి కానీ, బేసిన్ల గురించి కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చర్చించడానికి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు మీరు, పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో మీరు చూశారు. వాస్తవాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. మీరు ఇలాగే తప్పుడు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు. చూశారు కదా,
భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో గాని కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి చేరేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తూ అనవసరంగా మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు పేలవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ మిత్రుడు మరి స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు అట్లాగే నేమ్ నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అడిగారు. అందులో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 1,00,000 మంది జనాభా 1,25,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్య పైన వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, మిగతా గ్రామాల్లో వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, అదనంగా కావాల్సిన పోల్స్ గురించి అడిగారు. స్పష్టంగా చెప్పన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. దీని మీద ఎగ్జామిన్ చేసి ఆ పోల్స్ షిఫ్టింగ్ కోసం కావాల్సిన విధంగా కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని చెప్తూ